హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పన్నీర్ పలావ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే పన్నీరు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, పుదీనా, కొత్తిమీర అన్ను బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్న. ఈ కప్లో సగం రైస్ మాత్రమే, ఇది ఒకరికి వచ్చేటట్టు మాత్రమే బిర్యానీ పన్నీర్ పలావ్. అలాగే పన్నీర్ అయితే వేయించుకుంటున్నా ఆయిల్ పెట్టుకుని కుక్కర్లో ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మెల్లగా. బిర్యానీ మసాలా వేసుకున్నా. ఎగాక క్యారెట్, ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్, క్యారెట్ వేగాక కొంచెం బాగా మగ్గాలి పన్నీర్ ఫ్రెండ్స్. నేను బౌల్లోకి సపరేట్ చేసుకున్నా. బియ్యం అయితే నానబెట్టుకున్నా కడిగి, అందులోనే వాటర్ కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. నేను కప్పు వాటర్ వేయాలి కదా, బియ్యంలోనే పోసేసుకున్నా ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. పచ్చివాసన పోయాక పన్నీర్ అయితే వేసుకోండి. పన్నీరు కొంచెం కొద్దిగా వేసుకొని ఒకసారి వేపేసుకోండి. వేగాక ఫ్రెండ్స్ వాటర్ అయితే పోసుకోవాలి. మనం బియ్యంతో నానబెట్టుకున్న వాటరు. ఫస్ట్గా వాటర్ పోసేసుకున్న, ఉప్పు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నేను రైస్ కూడా వేసేసుకుంటా ఫ్రెండ్స్. ఉప్పు అయితే చెక్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. కుక్కర్ మూతెట్టుకొని 2 విజిల్లు వచ్చాక సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే కట్టేయాలి ఫ్రెండ్స్. కుక్కర్లో బాగా వేస్తుంది పన్నీర్ పలావ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి, లైక్ చేయండి. చిన్నారి చిట్టు వంట తెలుగు ఛానల్. మరింత రెసిపీతో మేము ముందుకు వస్తా. పన్నీర్ పలావ్ రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే బాయ్ బాయ్.